చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరకముందే అప్పుడే మీడియాపై ఆంక్షలు మొదలైపోయాయి. రేపటి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి మీడియా, జర్నలిస్టులపై ఆంక్షలు విధించారు అధికారులు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సాక్షి మీడియాకు అనుమతిని నిరాకరించారు. సాక్షి మీడియాతో పాటు మరో 2 ఛానళ్లకు అనుమతి ఇవ్వలేదు అధికారులు. కవరేజ్ కోసం మీడియా ప్రతినిధులకు పాసులు ఇవ్వలేదు. దేశ ప్రధాని హాజరవుతున్న కార్యక్రమానికి ఇలా మీడియా కవరేజ్పై ఆంక్షలు విధించడం విమర్శలకు కారణమవుతోంది. ప్రధాని పర్యటన వార్తలు కవర్ చేయొద్దంటూ ఆంక్షలు విధించడంపై జర్నలిస్టులు ఫైర్ అవుతున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విపరీత పోకడలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఎల్లో మీడియాకు ఆహ్వానాలు అందిన విషయాన్ని అంతా గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరకముందే ఇలా మీడియాపై ఆంక్షలు విధించడంపై అంతా ఫైర్ అవుతున్నారు. ఐడి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. కార్తీక్, చంద్రబాబు ప్రమాణ స్వీకారం రేపు ఉదయాన్న కృష్ణా జిల్లా కేసరపల్లిలో చేస్తున్నటువంటి నేపథ్యంలో మీడియాపై ఆంక్షలు విధించడం అనేది ఇప్పుడు అటు జర్నలిస్టులు తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఆ ప్రభుత్వ కార్యక్రమం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి అధికారిక కార్యక్రమానికి సాక్షి మీడియానే అనుమతి నిరాకరించడం, అధికారులు అనుమతి నిరాకరించారు. ఆ సాక్షి మీడియా ప్రతినిధులకు పాస్లు కూడా ఇవ్వబోమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. సాక్షి మీడియాతో పాటు మరొక 2 ఛానళ్ళకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమాన్ని మీరు కవరేజ్ చేయడానికి రావద్దు అంటూ ఆ పాసులు నిరాకరించారు. ముందు అధికారులు ఆ పాసులు ఇవ్వడానికి పేర్లను కూడా సేకరించారు, అనుమతిస్తామని చెప్పి తీసుకువెళ్తామని కూడా సమాచారం అందించారు. కానీ అకస్మాత్తుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల నుండి కొందరు అధికారుల ద్వారా వచ్చినటువంటి హుకుం మేరకు ఆ మీడియాను అనుమతించడం లేదు, సాక్షి మీడియాతో పాటు ఇంకొక 2 ఛానళ్లను అనుమతించడం లేదంటూ నిరాకరించారు. అయితే వాస్తవానికి ప్రభుత్వ కార్యక్రమానికి, అందులోనూ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి సాక్షాత్తు ప్రధానమంత్రి హాజరవుతున్నటువంటి కార్యక్రమానికి మీడియా కవరేజ్ చేయడానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక్క ఎమర్జెన్సీ సమయంలో తప్ప ఇతర ఏ సందర్భంలో కూడా ఇటువంటి దాఖలాలు లేవని సీనియర్ జర్నలిస్టులు కూడా మండిపడుతూ ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడిచింది. ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం దగ్గర నుండి ప్రతి అధికారిక కార్యక్రమానికి కూడా ఇటువంటి వివక్ష అన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ నిరంతరం విమర్శించేటువంటి మీడియాకి సైతం ఇటువంటి వివక్ష ఏ రోజు లేదు, జర్నలిస్టులకి ఆహ్వానం అందింది. సో పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇంకా చంద్రబాబు ప్రభుత్వం కొలువుదేరలేదు, మంత్రివర్గం కొలువుదేరలేదు, ప్రభుత్వ పరిపాలన కూడా ఇంకా ప్రారంభం కాలేదు. అయినప్పటికీ కూడా కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చినటువంటి ఆదేశాలను కొందరు అధికారులు అమలు చేస్తున్నటువంటి తీరు పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. సాక్షాత్తు ప్రధానమంత్రి కార్యక్రమానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధానమంత్రి వస్తే ఆ కార్యక్రమాన్ని కవరేజ్ చేయడానికి వీల్లేదంటూ మీడియాపై ఆంక్షలు విధించడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తా ఉన్నాయి. సాక్షి మీడియాతో పాటుగా మరొక 2 ఛానల్ ఇప్పటికే ఎంఎస్ఓల పైన ఒత్తిడి తీసుకొచ్చి, అనధికారికంగా ఎంఎస్ఓల అసోసియేషన్ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఛానళ్ళ ప్రసారాలని ఆ కేబుల్ నెట్వర్క్స్లో రాకుండా చేయడం పైన ఇప్పటికే ట్రాయ్కి కూడా ఫిర్యాదులు అంది. ఇప్పుడు ఇటువంటి చర్యలు కూడా జర్నలిస్టుల పైన కూడా మీడియా పైన కవరేజ్ కూడా రాకుండా చేసేటువంటి ప్రయత్నం పట్ల తీవ్ర విమర్శలు వెలువెత్తున్న పరిస్థితి. కార్తీక్. రైట్ సతీష్.